బుజ్జగింపులు బెదిరింపులు మున్సిపల్లో రెబల్స్తో విత్డ్రా చేయించేందుకు నేతల విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది రెబల్స్. అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు. పలు చోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల పెట్టు. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు. టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావాహుల ఆత్మహత్యా యత్నం. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు ఛాన్స్. జగిత్యాలలో ఆత్మహత్య యత్నం చేసిన శేఖర్. సూర్యాపేటలో పెట్రోల్ పోసుకుంటున్న కాంగ్రెస్ నేత కోడి శివ. వీరిని అగ్గి మున్సిపల్ ఎన్నికల కోసం సావు దాకా తెచ్చుకుంటాను లానే. చలో, మీకు టికెట్ ఇవ్వకపోతే రెబల్స్గా వేయండి. రెబల్స్గా వేసి మీ సత్తా నిరూపించుకోండి. ఎవడో టికెట్ ఇవ్వకపోతే మీ ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? సరే, మీరు ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డారు. ఆ నిరాశ ఉంటుంది, ఆ నిస్పృహ ఉంటుంది. పార్టీ కోసం దెబ్బలు తిని ఉంటారు, పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని ఉంటారు, ఎన్నో రకాల సేవలు చేసి ఉంటారు. కానీ ప్రాణం కంటే విలువైనది ఏం కాదు కదా టికెట్ రాకపోతే మీరు ఓన్గా పోటీ చేసి మీరు చేసిన సేవ ఉంటుంది కదా ప్రజలలో. మీరు పార్టీ కోసం కష్టపడ్డది ఉంటుంది కదా చెప్పుకోవడానికి. అది చెప్పుకొని 4 ఓట్లు సంపాదించుకొని గెలవండి. అది పక్కన పెట్టి టికెట్ ఇవ్వకపోతే సత్తమని ఇట్లా పెట్రోల్ పోసుకోవడం ఏంది? ఇలాంటి పిచ్చి చర్యలకు పాల్పడకండి. టికెట్ రాకపోతే మీరు ప్రజలలో ఉంటే ప్రజలు ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా మిమ్మల్ని గుర్తిస్తారు, గెలిపిస్తారు. కాబట్టి టికెట్ కోసం ఎవ్వరు కూడా చనిపోకండి. ఇలాంటి వెర్రి ప్రయత్నాలకు పాల్పడకండి.